ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేస్తుంది. స్తోత్రం 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 సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు ప్రభా. వేవేల దత్తలతో కొనియాడబడుచున్న దేవానికి స్తోత్రాలు, నీకు వందనాలు నేను ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నేను ప్రభా. వినిచిన వారికి చూచుచున్న వారికి ప్రభా రక్షణ భాగ్యంలో దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మారు మనసులు కలుగుటకు సహాయం చేయ ప్రభా. ప్రతి ఒక్కరూ హృదయంలో మార్చమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా నీ రక్షణ భాగ్యములను మేము నీ రాకడ కొరకు సిద్ధపడి ఉండుటకు సహాయం చేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. తీతుకు 2వ అధ్యాయము 11 నుంచి 15 వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నాను. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకర్త అయిన దేవుని కృప ప్రత్యక్షమై మనము ఈ లోకంలో భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యథాశక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తనను తానే మన కొరకు అప్పగించుకునెను. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ అధికారముతో దుర్బోధను ఖండించుచుండుము. నిన్ను నీవని తృణీకరింప నీయకము. ఏమని అంటున్నారు ఇక్కడ యేసుక్రీస్తు? ఏలయనగా సమస్త మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప ప్రత్యక్షమగుచున్నది. అంటే దేవుని కృప మనకి ప్రత్యక్షమగుచున్నది ఎప్పుడు? సమస్తమైన దేవుని దుర్బోధ నుండి మనము విడిచినప్పుడు. దుర్బోధ నుంచి మనము మనం చాలామంది చూస్తూ ఉంటాం కదా, పాస్టర్లు ఏమంటారు, సేవ చేశారు, నాకంటే గొప్పవారు ఎవరునూ లేరు, నాకంటే చెప్పేవారు ఎవరునూ లేదు, నాకు బైబిల్ అంతా తెలుసు, నేను బైబిల్ కోసం మొత్తం చదివేశాను, నేను బైబిల్ కోసం చెప్తానని. కానీ మనం చెప్పింది వేదం కదా, బైబిల్లో ఉన్నదే వేదము, బైబిల్లో ఉన్నదనే మనము అనుసరించి నడుచుకోవాలి, బైబిల్కే మనము ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ ఏమంటున్నాడు? మన భక్తిహీనతన చేతన ఇహలోక సంబంధమైన దురాలోచనలను విడిచిపెట్టమన్నాడు. అంటే ఇహలోక సంబంధమైన వాటిలో దురాశలను విడిచిపెట్టమని అన్నాడు. దురాశ అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడమని అన్నాడు. ఇకలోకమైన సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మన దేవుడు ఎవడు? మహాదేవుడై ఉన్నాడు, మహారక్షకుడు, మహా ఆదిబూధుడు, ఆది సంబుద్ధుడు, ఆదిను అంతమును ఎరిగినవాడు, దేవుడు మృత్యుంజయుడై తిరిగి లేచినవాడు మన దేవుడు. మనము అనగా మహాదేవుడును గనక మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్కయు ప్రత్యక్షత కొరకు ఎదురు చూడమన్నాడు. అంటే మనం దేవుని రక్షణ కొరకు ఎదురు చూడమని అన్నాడు. దేవునిని నిరీక్షించి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేస్తున్నాం, బోధ చేస్తున్నాం, వింటున్నాము. ఎలా చేస్తున్నావు? ఎప్పుడైనా నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకుంటున్నావా? చెప్పడం కాదు, వినడం కాదు, నీవు అది ఒక్కసారి నీ హృదయంలో గ్రహించుకుని చుంటున్నావా? దేవుడు నీకంటే గొప్పవాడు, దేవుడు నీకంటే శక్తిమంతుడు, నీకంటే ఆలోచనకర్త అయ్యున్నవాడు. కాబట్టి మనం బోధ చేస్తున్నప్పుడు బాధను విసర్జించకూడదు, మన రక్షకుడిని మనము విసర్జించకూడదు. మనం ఏం చేయాలి? దేవుని ఎప్పుడును కూడా స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి. మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కొరకు ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడాలి. ఈ లోకంలో స్వబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకు ఉండవాలని. ఎలా బ్రతకమని అంటున్నాడు? స్వబుద్ధితో బ్రతకమని అంటున్నాడు, నీతితో బ్రతకమంటున్నాడు, భక్తితో బ్రతకుండవాలని అంటున్నాడు. మన కొరకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించుచుంటున్నాడు. సత్క్రియల ద్వారా, మన క్రియల ద్వారా మనలకు ప్రజల కోసము పవిత్రపరచుకోమని అంటున్నాడు. ఎలా అంటున్నాడు? ప్రజల కోసము దేవుడు ఆయననే పవిత్రపరచుకున్నాడు, సొంతంగా పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకుని ఉన్నాడు. మనలను సొత్తుగా చేసుకున్నటకు తనను తానే అప్పగించుకున్నాడు. మనలను యేసుక్రీస్తు సొత్తు చేసుకున్నటకు తనను తానే అప్పగించుకుని ఉన్నాడు. ఈ విషయాలు అందరికీ తెలుసు, అందరూ వింటారు. కానీ
విని విని వదిలేస్తున్నారే తప్ప గాని, దేవుని వాక్యమునకు లోబడదాము. లేపోతే దేవుడు మన కొరకు ఇంత చేశాడే, దేవునిని మనము భయభక్తులు కలిగి ఉందామే, మనము ఇది కాదు, అది కాదని మనం బైబిల్ మాత్రమే పాటించాలి. సంఘాలనేవి మనమే ఏర్పరచుకున్నవి. ఇవన్నీ కూడా మనమే ఏర్పరచుకున్నవి తప్ప గాని, దేవుడొక్కడే దేవుడొక్కడే. దే రక్షణ ఒకటే. బాప్తిసము ఒకటే. కానీ మనమే ఈ లోకము వైపు చూసి ఏం చేస్తున్నామంటే భక్తిని విడిచేస్తున్నాము. నీతిని విడిచేస్తున్నాం. కానీ మీ ఈ లోకంలో ఏమి ఆధారం చేసుకోమని అంటున్నాడు? స్వబుద్ధితో, నీతితోను, భక్తితోనే బ్రతికుండవలెనని అంటున్నాడు. బ్రతికి ఉండవలెని అంటున్నాడు. మన కొరకు బోధించుచున్నది ఆయన సమస్తమైన దుర్నీతి నుంచి మనలను విమోచించుచున్నాడు. సత్క్రియల ద్వారా మనలను రక్షించుచున్నాడు. ప్రజల కోసమే తనను తానుగా అప్పగించుకుని ఉన్నాడు. మన కోసమే అప్పగించుకున్నాడు. వీటిని గూర్చి మనం బోధించుచున్నాము, హెచ్చరించుచున్నాము గాని పరిపూర్ణ హృదయంతో దుర్బోధన ఖండించమని అంటున్నాడు. పరిపూర్ణ హృదయంతో దుర్బోధన ఖండించమను. ఒకవేళ సపోజ్ చెప్తున్నాం, ఎవరైనా చిన్న పిల్లవాడు తప్పు చేశాడనుకో, తప్పు చేసినప్పుడు అరే అమ్మ ఇది తప్పు అని అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. ఏడ్చేస్తారు, గోల చేసేస్తారు. అది వాళ్ళకి నచ్చింది కాబట్టి ఏం చేస్తారంటే అది ఇచ్చేంత వరకు కూడా ఏడుస్తూ ఉంటారు. అది తప్పా రైట్ అనేది మనకు తెలుసు, కానీ చిన్నపిల్లలకు తెలియదు కదా. అలాగే దుర్బోధ నుండి తప్పించుమని అంటే వారికి నచ్చింది కాబట్టి వారు తప్పుకోరు. వారికి చెప్పి ఎదుటి వాళ్ళకి చెప్తే కూడా వినరు కూడా. ఎదుటి వాళ్ళు చెప్తే వీడు నాకంటే గొప్పవాడా, వీడు నాకంటే శక్తిమంతుడా, నాకంటే అనుభవం ఉన్నదా, నాకంటే ఏమున్నదని ఏం తెలుసు అని ఇలా మాట్లాడుతున్నాడు. కానీ దేవుడు అందరికీ జ్ఞానమునిచ్చాడు, అందరికీ తెలివితేటలు ఇచ్చాడు. కానీ ఎవరి తెలివితేటలను బట్టి వాళ్ళు బోధిస్తూ ఉంటారు, ఎవరి రక్షణను బట్టి వాళ్ళు బోధిస్తూ ఉంటారు. కానీ నిలబడేది మనము, కానీ మాట్లాడేది మాత్రము దేవుడని చెప్పుచున్నాడు. కానీ మనము మాట్లాడింది మనము రైటా తప్పు అనేది ఒక్కసారి అయిపోయిన తర్వాత కూడా మనము హృదయ పరిశీలన చేసుకోవాలి. దేవునిలో మనం ఎదగాలని అనుకున్నాడు, దేవుడు ఎన్నుకుంటున్నాడు. దేవుని సేవ చేయొచ్చున, కానీ పూర్ణ హృదయంతోనే స్వబుద్ధి కలిగి ఉండమని అంటున్నాడు. స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీతిని, భక్తిని ఆధారం చేసుకుని ఈ లోకంలో బ్రతకమని అంటున్నాడు. మన బోధ చేసినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, మన మాట జాగ్రత్తగా ఉండాలి. దేవుని అక్కడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొందాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ కూడా తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు ప్రభ. నీకు వందనాలు నాయన ప్రభ. వినిచిన వారికి, చూచుచిన వారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన మన శత్రువులని, మిత్రులు దీవించినాను ప్రభ. ధనుకులనేమి, పేదలనేమి దీవించినాను ప్రభ. బస్సులో వెలిచినట్టు, రైల్లో వెలిచిన, హెలికాప్టర్లో, ట్యాక్సీలు, ఆటోలో వెలిచిన వారిని ప్రభ వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభ. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో ప్రభ వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నారు నాయన ప్రభ. ఎవరెవరైతే ప్రభ నాయన ఏ శోధనలో ఉన్నారు, వేదనలో ఉన్నారు, శోధనలను తీసివేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. సమస్తమును చూచుచున్నవాడు నాయన ప్రభ. విరిగి నలిగిన హృదయంను దయచే ప్రభ, మారు మనసు దయచే ప్రభ, రక్షణ భాగ్యం దయచే ప్రభ. నీకు స్తోత్రాలు యేసయ్యా ప్రభ. ఎవరైతే ఏ చేతి పనులు చేస్తున్నారో వారి చేతి పనులను దీవించిన ఆయన ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించిన ఆయన ప్రభ. నడు వయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన చెవిటి వారిని, మోగవారిని ప్రభ లేవనెత్తి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశాల్లో పనిచేసుకున్న వారికి శక్తిని, బలముని దయచే ప్రభ. పీసీస్కి వెళ్తున్నారు, మెడికల్కి వెళ్తున్నారు ప్రభ. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభ. సఫలతను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఇతర దేశాలలో పని లేక ప్రభ చాలామంది బాధపడుతున్నారు ప్రభ. వారికి పని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభ. వారికి సహాయం చేయ ప్రభ. వరుడు కోసం, వధువు కోసం చూస్తున్నారు ప్రభ. వారికి సాటి అయిన సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. యవనస్తులు నాయన ప్రభ త్రట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను నాయన ప్రభ. హాస్పిటల్ అనేకమైన రోగములతో, వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభ. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రభ నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ, రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. వినటి ద్వారా మాకు విశ్వాసము కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నిత్యము నా కుటుంబము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే ప్రభ వారందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభ. గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుక దయచే ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభ. ఉద్యోగాలు ప్రభ ఎవరి కోసం ప్రభ ఎదురు చూస్తున్నారు ప్రభ. వారు ఎదురు చూసి దాన్ని ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు నాయన ప్రభ. ఆశపడుచుండగా ప్రభ వారి ప్రాణాలను, వారి ఆశలను తృప్తిపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. కుటుంబాలలో మనశ్శాంతి లేదు ప్రభ, మనశ్శాంతిని దయచే ప్రభ. శాంతి లేదు ప్రభ, శాంతిని దయచే ప్రభ. నాయన ప్రభ మా దేశాలని, మా సంఘాలను దీవించి ఆశీర్వదించమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యమొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణమును క్షమించుము. దుష్టుడి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. చూచుచున్న వారికి వినిచున్న వారికి సదాకాలముని కృప తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.